మోహనవాణి శ్రోతలకు శుభాకాంక్షలు. కార్తీక మాసం ముగుస్తోంది. ఈ సందర్భంలో కార్తీక మాసం అంతా కూడా ఊరులోనూ వాడవాడలోనూ శివుడు ఉండే ప్రతి ఆలయంలో కూడా ప్రాతకాలంలో లేచింది మొదలు సాయంకాలం హారతి వరకు రుద్రాభిషేకాలు, హోమాలు, పూజలతో ఎంతో సందడిగా గడిచిపోయింది. ఒక్క శివుడే కాదు, విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉన్న మాసం ఇది. పొద్దున్న విష్ణునామస్మరణ, సాయంకాలం శివనామస్మరణతో ఈ మాసమంతా కూడా, పైగా అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైన మాసం. శరశ్చంద్రవదన అంటారు కదండి. ఇలాగా ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకోవడంతో తెలియకుండానే త్వరగానే జరిగిపోయింది. నమక చమక మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో అలసిన శివుడిని, ఆది మధ్యాంతరహితుడిని, నిత్య చైతన్య శక్తిని ఒక చిన్న బాలుడిగా చేసి జోలపాట వ్రాసిన ఘనత బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిది కాగా, అంతే లాలనగా ప్రేమగా శివుడికి అమ్మగా మారి పాడి వినిపించిన ఘనత శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి దక్కింది. మరి శిశువుగా మారిన శివుడి రూపాన్ని ఈ పాట ద్వారా మీరు కూడా దర్శించండి. లాలి లాలి మా బాల శివునకు లీలా శిశువి హేలామూర్తికి, లీలా శిశువి హేలామూర్తికి. లాలి లాలి మా బాల శివునకు లీలా శిశువి హేలామూర్తికి, లీలా శిశువి హేలామూర్తికి. లాలి 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 లాలి. బుసలు మాని కదలికలు మాని ఓ చిలువలార మచ్చికను ఓదగరి, బుసలు మాని కదలికలు మాని ఓ చిలువలార మచ్చికను ఓదగరి. జడల పరుగులిడు వడుల గంగమ్మ, జడల పరుగులిడు వడుల గంగమ్మ, సడిని మానుమా సామి నిదరోయే, సడిని మానుమా సామి నిదరోయే. లాలి 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 లాలి. చెలువంపు నుదుట సెగకను మూసెను ఇనసేసి నయనములివియు మూసికొనే, చెలువంపు నుదుట సెగకను మూసెను ఇనసేసి నయనములివియు మూసికొనే. సిగపై వెలిగెను చిరుత వెన్నెలలు, సిగపై వెలిగెను చిరుత వెన్నెలలు, నగవులతో నిదరోయె మా సామి, నగవులతో నిదరోయె మా సామి. లాలి 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 లాలి. ఐదు కృత్యముల ఆటలలో పడి అలసిన మాధుర సేద తీరెను, ఐదు కృత్యముల ఆటలలో పడి అలసిన మాధుర సేద తీరెను. నిదురయు తాపస నిష్ఠయు ఏమో, నిదురయు తాపస నిష్ఠయు ఏమో, తనలో తననే కనుగొను లీలయో, తనలో తననే కనుగొను లీలయో. లాలి
లాలి లాలి లాలి లాలి లాలి మా బాల శివునకు లీలా శిశువి హేళమూర్తికి లీలా శిశువి హేళమూర్తికి లాలి 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 లాలి. సామవేదం షణ్ముఖ శర్మ గారి శివపదంలో మరొక ఆణిముత్యం మీ ముందుకు. మార్కండేయుడు దీర్ఘాయుష్షు కోరి శివుడి గురించి తపస్సు చేస్తున్న సమయంలో ఆయువు తీరినందుకు గాను వచ్చిన యమధర్మరాజును చూసిన మార్కండేయుడు లింగరూపంలో ఉన్న శివుడిని పాహి పాహి అంటూ కౌగులించుకొనగా కన్నుల నిప్పులు రాలుస్తూ తన భక్తుడిని కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా త్రిశూలంతో అక్కడ ప్రత్యక్షమైన శివుడిని కీర్తిస్తూ వ్రాసిన పాట ఇది. అత్యద్భుతం వారి రచన. అంతే అద్భుతం బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరకల్పన. వారిరువురి కాలంలో మనం ఉండడం మనం చేసుకున్న అదృష్టం. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు, శ్రీమతి బుల్లెమ్మ గారు పాడిన ఈ పాట మనకి ఆ పాటకు సంబంధించిన దృశ్యాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మీరు కూడా తిలకించండి. శూలమెత్తి వచ్చెనిదే చూడరే శివలీలా, శూలమెత్తి వచ్చెనిదే చూడరే శివలీలా, కాలుని గుండెను తన్నుచు కన్నుల నిప్పులు రాల, కాలుని గుండెను తన్నుచు కన్నుల నిప్పులు రాల, శూలమెత్తి వచ్చెనిదే చూడరే శివలీలా. శరణు శరణు చంద్రధర శంభో మాం పాహి, శరణు శరణు చంద్రధర శంభో మాం పాహి అనుచు మరి మరి స్మరించుచు మార్కండేయుడు కొలువ, శరణు శరణు చంద్రధర శంభో మాం పాహి అనుచు మరి మరి స్మరించుచు మార్కండేయుడు కొలువ, తరలి వచ్చు దండధరుని దండించిన పురహరుడు, తరలి వచ్చు దండధరుని దండించిన పురహరుడు, వరము సంగి ముని బాలుని కరుణించెను కానరే, వరము సంగి ముని బాలుని కరుణించెను కానరే. శూలమెత్తి వచ్చెనిదే చూడరే శివలీల, శూలమెత్తి వచ్చెనిదే చూడరే శివలీల. అరుణనయన కాంతులవి యముని పాలికీలలు, దరిసిన ముని సుతు పాలిట ధైర్యమిచ్చు దిక్కులు, అరుణనయన కాంతులవి యముని పాలికీలలు, దరిసిన ముని సుతు పాలిట ధైర్యమిచ్చు దిక్కులు, హరభక్తులకు అభయమిచ్చు కరుణాపాంగములు, హరభక్తులకు అభయమిచ్చు కరుణాపాంగములు, సరియౌ షణ్ముఖ జనకుని సౌజన్యము కాంచరే, హరభక్తులకు అభయమిచ్చు కరుణాపాంగములు, సరియౌ షణ్ముఖ జనకుని సౌజన్యము కాంచరే, సరియౌ షణ్ముఖ జనకుని సౌజన్యము కాంచరే. శూలమెత్తి వచ్చెనిదే చూడరే శివలీల, కాలుని గుండెను తన్నుచు కన్నుల నిప్పులు రాల, శూలమెత్తి వచ్చెనిదే చూడరే శివలీల, శూలమెత్తి వచ్చెనిదే చూడరే శివలీల. విన్నారు కదా
బాగుంది కదండి. ఇంకా వచ్చేది మార్గశిర మాసం. విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన మాసం. మాసానాం మార్గశీర్షాణం అన్నారు ఆయనే. మనం ఈసారి మంచి విష్ణుమూర్తి పాటలతో మళ్ళీ కలుద్దాం. అయితే ఈ లోపున ఈ శివపదంలో వారి పాటలు, ఇప్పుడు నేను పాడిన పాటలు మీరు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే మరికొన్ని శివపదంలోని పాటలు పాడటానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోహనవాణి మదిని దోచే